మ్యారేజ్ గురించి ఇప్పుడు జనాలకు తెలిసింది మంజు మ్యారేజ్ ఫిబ్రవరి 15th అవ్వబోతోంది అని. కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మీ మ్యారేజ్ ఎప్పుడో 6-7 years బ్యాకే అయ్యిందని, దాన్ని రివీల్ చేయకుండా ఇప్పుడు పబ్లిక్ కోసం ఇప్పుడు చేసుకుంటున్నారన్నది ఎంతవరకు నిజం? రైట్, మంచి క్వశ్చన్. నేను ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్ అడిగారు. 7 years బ్యాక్ మన లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యిందని చెప్పాం, బట్ పెళ్ళి కూడా అయిపోయింది అంటున్నారు. అంటే షూటింగ్స్కి తను వచ్చేవాడు కదా, నేను కొంతమందికి బావా అని చెప్పాను, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిందని చెప్పాను, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పాను. సో ఇన్ని చెప్పినప్పుడు వాళ్ళ హస్బెండ్ అనుకోవచ్చు, బావా అనుకోవచ్చు, బాయ్ ఫ్రెండ్ అనుకోవచ్చు, ఇంకేదైనా అనుకోవచ్చు, బట్ ఇద్దరితోనే లింక్ పెడుతున్నారు కదా. ఓకే, పెళ్ళి అయిపోయింది అన్నా కూడా తనతోనే కదా. సో ఎప్పుడు పెళ్ళి అయితే ఏముంది, సో ఇప్పుడైతే మా కోసం మేము పెళ్లి చేసుకుంటున్నాము, ముందు పెళ్ళి అయిపోయిందని వాళ్ళు అనుకున్నా కూడా మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. చాలామంది యాంకర్స్ని చూస్తుంటాము, బట్ లాస్య విషయానికి వస్తే చాలా హోమ్లీ, ఒక మంచి క్యారెక్టర్ గల అమ్మాయి, ఇలాంటి రకరకాల టాక్స్ విన్నాను నేను. అంటే ఇలాంటి గ్లామర్ చూసారు కదా? చూసాను, ఇప్పుడు చూస్తున్నాను. లాస్యాన్ని కలవడం ఫస్ట్ టైం నేను. ఓకే, ఇలాంటి గ్లామర్ ఫీల్డ్లో అలాంటి క్యారెక్టర్తో ఎలా నెట్టుకు రాగలిగారు? చాలా కష్టం. కాకపోతే కంటెంట్ ఉంటే డెఫినెట్గా వస్తాం. అందుకు సుమా అక్క ఉన్నారు కదా, సుమా అక్క, ఝాన్సీ అక్క, సో వాళ్ళు ఉన్నారు. కాకపోతే నాకు కొంచెం కష్టం అనిపించేది, బట్ నన్ను నేను ఎప్పుడు పోగొట్టుకోకూడదు అని అనుకున్నాను. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాకు తెలుసు. సో నా ఫ్యామిలీలో నేను ఇక్కడికి వచ్చి, నేను ముందు నుంచి కూడా ఇలాంటి డ్రెస్సింగే ఉండేది నాది, చుడీదార్స్, జీన్స్ ఎప్పుడు వేయలేదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని షోలో నేను జీన్స్ వేసాను కానీ జీన్స్ నాకు కంఫర్టబుల్ అనిపించలేదు. సో అప్పుడు మనకి ఇష్టం లేని డ్రెస్సులు వేసుకోవడం కంటే మన కంఫర్టబుల్లో ఉన్న డ్రెస్సెస్తో మనం ఉండాలి అని అనిపించింది. సో ఇంట్లో కనుక నేను వేరే డ్రెస్సింగ్లో కనిపించాను ఆన్ స్క్రీన్ అంటే ఇక మా నాన్న వచ్చి చాలు చేసింది చాలు ఇంటికి పోదా అంటారు. అండ్ అంతేకాకుండా తనకు కూడా నేను వేరే డ్రెస్సింగ్లో అక్కడ కనిపించడం ఇష్టం లేదు. నాకు పర్మిషన్ ఇచ్చిందే చేసుకో. ఫస్ట్ యాంకరింగ్ అంటే మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు. ఫస్ట్ మా నాన్నగారు సపోర్ట్ చేయలేదు, మా అమ్మగారు సపోర్ట్ చేయలేదు. దెన్ నేను ఫైట్ చేయడం వల్ల మా మమ్మీ సపోర్ట్ చేసింది. సో నేను ఎలా ఉన్నానో అలా ఉన్నాను కాబట్టి ఇప్పటికీ కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. లేదు నా డ్రెస్సింగ్ మారింది, ఇంకొక లాస్యలాగా బిహేవ్ చేస్తున్నాను అంటే అప్పుడు వద్దమ్మా నువ్వు యాంకరింగ్ చేసుకుని అంటే ఇక్కడ నుంచి ఇంట్లో నుంచి వెలగొట్టేస్తాడు మా నాన్న. సో నాలాగా నేను ఉండడం కరెక్ట్ అని అనిపించింది నాకు. సో అలా ఉన్నాను కాబట్టి ఇంట్లో నాకు ఒక రెస్పెక్ట్ ఉంది, నన్ను చాలా ఇష్టపడతారు ఇంట్లో. సో అంతే, నాకు కూడా ఇలా ఉండడం ఇష్టం. అండ్ నాట్ అబౌట్ ద కాస్ట్యూమ్స్, నేను అడిగేది క్యారెక్టర్ పరంగా. అక్కడ ఇండస్ట్రీలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసు కదా, అలాంటి క్యారెక్టర్ మిస్ చేసుకోకుండా ఎలా ఇన్ని రోజులు రెట్టుకు రాగలిగారు? అది కొంచెం కష్టం. ఏమో నాలా నేను ఉండడం కరెక్ట్ అనిపించింది. సో కొన్ని మనకు నచ్చనివి జరుగుతున్నా కూడా మనం ఏం చూడలేదు, మనం ఏం వినలేదు, మనకేమీ తెలియదు, స్టార్టింగ్ నుంచి లాస్ట్ డేకి ఏమీ తెలియదు అని ఇమేజ్ పడిపోయింది కదా. ఏమైనా తెలిసినా కూడా ఎస్ నాకేమీ తెలియదు, నేనేమీ చూడలేదు, నేనేం వినలేదు, ఇలా ఉంటేనే మనం ముందుకు వెళ్తాము అని అనుకున్నాను. అంతే, కొన్ని విషయాల్లో తెలిసినా కూడా రియాక్ట్ అవ్వకూడదు అని అనిపించింది. అలా ఓపిక్గా ఉండడం నేర్చుకున్నాను. నాకు నేర్పించింది ఫస్ట్ పేషెన్స్గా ఉండాలి అని అర్థమైంది. అంటే మీ ఉద్దేశంలో కాస్ట్యూమ్స్ అనే కాదు, కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ ఇండస్ట్రీలో మనతో బాగుంటారు, వెనకాల ఎలా ఉంటారో తెలియదు. నా అమాయకత్వం ఎలా ఉండేది అంటే ప్రతి ఒక్కరిని అంటే ఏది చెప్పినా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేదాన్ని. మీరు బాగా మాట్లాడుతున్నారు, మీరు మంచివాళ్ళు, తను బాగా మాట్లాడుతున్నారు, తను మంచివాళ్ళు అంటే నాకు మంచి చెప్తున్నారు అనిపిస్తే ఈజీగా నమ్మేసేదాన్ని నేను. కానీ వెనకాల ఏం చెప్తున్నారు అనేది నేను అంత మైండ్ పెట్టేదాన్ని కాదు. ఒక్కొక్కటి తెలుస్తున్న కొద్దీ ఓ మనుషులు ఇలా ఉంటారా, ఓ ఆన్ స్క్రీన్ యాక్టింగ్ కాదు ఇక్కడ ఆఫ్ స్క్రీన్ అంతకు మించిన యాక్టింగ్ ఉంటుంది. అలాంటప్పుడు మనం అందరితో బాగుండాలి, అందరితో నవ్వుతూ ఉండాలి, వాళ్ళ గురించి మనకి ఏం తెలిసినా కూడా తెలియనట్టుగా ఉండి బాగున్నారా, అవునా, ఇలా ఉండాలి. వాళ్ళు అంటే మన గురించి కొందరికి పడకపోవచ్చు, అలా ఉన్నా కూడా మనం బాగుండాలి అన్న విషయం అర్థమైంది. నటించాలి, ఆఫ్ స్క్రీన్ ఎక్కువ నటించాలి. అలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యాయా మీకు? అంటే ఇలా ఇది అంటే యాక్టింగ్ పరంగా నా దగ్గర వచ్చి ఒకలాగా చెప్తున్నారు, బయట ఒకలాగా చెప్తున్నారు, అలాంటి ఇన్సిడెంట్స్? ఇప్పుడు ఒక షో చేస్తాం, నాకు యాంకర్స్ ఉంటారు, లేదంటే షోకి సంబంధించిన డైరెక్టర్స్ ఉంటారు, కెమెరామెన్స్ ఉంటారు, నాతో ఉన్నప్పుడు అంతా బాగుంటారు. కానీ వెనకాల వచ్చేసరికి లాస్యా నీ గురించి వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా, ఇలా చెప్తున్నారు అలా చెప్తున్నారు అంటే అనుకునేదాన్ని
అలా ఎందుకు చెప్తారులే, ఎవరిని నమ్మాలి అనేది అర్థమయ్యేది కాదు. ఓకే ఓకే. అంటే నాతో ఇంత బాగున్న వాళ్ళు వెనకాల ఏదైనా మాట్లాడగలరా? స్టార్టింగ్ నాకు లేదే చిచ్చి, వాళ్ళు ఏదో మనసులో పెట్టుకున్నారు, సో అందుకని చెప్తున్నారు. ఏదో మనసులో పెట్టుకోవడానికి నాకు వాళ్ళకి ఏం గొడవ లేదుగా, ఎందుకు చెప్తారు? అప్పటి నుంచి ఆలోచించడం స్టార్ట్ చేశా, నా మైండ్కి పని చెప్పడం స్టార్ట్ చేశా. ఎందుకు అనవసరమైన హెడ్ఏక్, బ్లైండ్గా ఫాలో అయిపోదాం, మనతో ఎవరు బాగా మాట్లాడితే వాళ్ళతో మనం బాగా రెస్పాండ్ అవుదాం అలా అనుకున్నాను. కానీ ఎక్కువ ట్రావెల్ చేయలేం, అలా యాక్టింగ్ అనేది ఎక్కువ రోజులు కంటిన్యూ అవ్వలేదు. అమ్మో, కొంచెం కష్టం అనిపించింది నాకు. ఓకే ఓకే. అంటే మీ దృష్టిలో కాస్ట్యూమ్స్ అంటే కాస్ట్యూమ్స్ అస్కర్ట్లు వేసి అలాంటి కాస్ట్యూమ్స్ వేసే వాళ్ళ క్యారెక్టర్ కరెక్ట్గా ఉండదన్నా మీ ఉద్దేశం? అయ్యో నేను అలా అనట్లేదండి, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు అలా స్కిన్ షో అది వాళ్ళ ఇష్ట ప్రకారంగా చేస్తున్నాను, ఇది నాకు ఇష్టం అని చెప్తున్నాను. ఇలా ఇంత కంఫర్టబుల్, ఇప్పుడు వాళ్ళు ఆ డ్రెస్లో వాళ్ళు కంఫర్టబుల్ ఉండొచ్చు, కానీ నేను ఈ డ్రెస్లో నేను కంఫర్టబుల్ అని చెప్తున్నాను. ఇలా ఉంటే నన్ను నేను క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది, నన్ను నేను ప్రజెంట్ చేయడానికి. సో లోపల నాకు కంఫర్టబుల్గా ఉన్నప్పుడే బయటికి నా ఫేస్లో స్మైల్ ఉంటుంది. సో నేను అలా అనుకున్నాను, మైండ్లో ఎస్ నేను కంఫర్టబుల్ అన్నప్పుడు నాకు కంటెంట్ ఉంటుంది. సో కంటెంట్ ఉన్నప్పుడు నేను మాట్లాడచ్చు. సో ముందే మనం డ్రెస్సింగ్ వైజ్ కంఫర్ట్ లేనిది ఏం మాట్లాడతాం, ఇలా అనుకుంటూ నేను చేయలేదు. నేను ఈ డ్రెస్సింగ్లో కంఫర్ట్గా ఉన్నాను, ఇలాగే ఉంటాను అనుకున్నాను. ఓన్లీ డ్రెస్సింగ్తోనే క్యారెక్టర్ ఉంటుంది అని అనుకోను నేను. సో నా నేచర్ నచ్చుతుంది చాలా మందికి, మాట్లాడే విధానం, లేకపోతే ఎవరైనా హార్ష్గా చెప్పినా కూడా నేను సాఫ్ట్గానే తీసుకుంటాను. ఒకవేళ మన గురించి వేరే వాళ్ళు నెగిటివ్గా స్ప్రెడ్ చేసినా కూడా అచ్చా అవునా అంటే, నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్న వారిని ఏమన్ను, వాళ్ళు వచ్చి నాకు చెప్పిన వారిని ఏమన్ను, అవునా అంటాను అంతే. ఏదైనా సరే ఆ స్మైల్తో రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటే మనం ముందుకు వెళ్ళగలము. సో క్యారెక్టర్ ఈజ్ నథింగ్ బట్ ఇది. సో ఓన్లీ డ్రెస్సింగ్ కాదు అది. Hi, You are watching iDream Media. Please subscribe for more videos.